సో ఇది KTM Adventure 250 అనమాట. ఇది 2025 అప్డేట్ అయిన వెహికల్. సో ఈ బండిలో ఏమున్నాయో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ బండి లైట్స్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకు కంప్లీట్గా LED సెటప్తో వస్తుంది అనమాట. ఇండికేటర్స్ వచ్చేసరికి LED ఇండికేటర్స్ విత్ హజార్డ్ స్విచ్ ఉంది అండ్ కంప్లీట్ LED DRL ఉంది విత్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్తో అయితే వస్తుంది. బండిలో మనకి నకుల్ గార్డ్స్తో పాటు ఇంకా పెద్ద విండ్షీల్డ్ అయితే ఇస్తున్నారనమాట. సో చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఈ బండి ఇంజిన్ గురించి మాట్లాడితే ఇది మనకి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ LC4C ఇంజిన్ అనమాట. అండ్ CC వచ్చేసరికి 249 cc ఇంజిన్. ఇది హార్స్ పవర్ వచ్చేసరికి మనకి 30 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ టార్క్ వచ్చేసరికి 25 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సస్పెన్షన్ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ WP Apex USD ఫోక్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ అయితే. అండ్ మనకి రేర్ వచ్చేసరికి మనకి ప్రీలోడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఉంది. సో ఇది మోస్ట్లీ అన్ని డ్యూక్ వెహికల్స్లో అయితే ఉంటుంది అనమాట. ఈ బండి టైర్స్ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ అపోలో టైర్స్తో వస్తుంది విత్ ఆఫ్ రోడ్ టైర్స్ అనమాట. ఇప్పుడు నేను ఈ బండిని ఎక్కి కూర్చుంటాను. సో నా హైట్ వచ్చేసరికి 5'11" ఉంటుంది దగ్గరగా. సో నా లెగ్ పొజిషన్ అయితే చూడండి. సో కూర్చుంటే ఎలా ఉంటుంది, ఇంకా పట్టుకుంటే ఎలా ఉంటుంది అనమాట వెహికల్ అయితే. సో ఈ బండిలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే చూద్దాం. సో క్లస్టర్ వచ్చేసరికి మనకు కంప్లీట్గా LCD కాన్సోల్తో అయితే వస్తుంది అనమాట. TFT స్క్రీన్ అని చెప్పొచ్చు. ఈ వెహికల్ ఎగ్జాస్ట్ నోట్ అయితే ఇప్పుడు విందాం. ఇలాంటి అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా బీటెక్ గరాజ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఆల్, ఫాలో ఫర్ మోర్.